నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే చికెన్ షాప్ ఏదైతే వాటన్నిటి కూడా బంద్ను అయితే పిలుపునివ్వడం జరిగింది. సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర రిటైల్ చికెన్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్లో చాలా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాను. సో మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. సో ఎక్కడి నుండి వచ్చి ఏంటంటే ప్రధాన మీ డిమాండ్ ఏంటి? నేను ఎల్బీ నగర్ అసోసియేషన్, నా పేరు నెల్లూట్ల శేఖర్, ఎల్బీ నగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మేము ఎల్బీ నగర్ నుంచి రావడం జరిగినది. మా మిత్రులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగినది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బడా కంపెనీలు మాకు తగ్గించిన మార్జిన్లకు మేము షాపులు నడపలేని పరిస్థితిలో ఉండి ఏప్రిల్ 1 బంద్ అని చెప్పి ఆ బంద్కు పిలుపునిస్తూ ఇంద్రపార్క ధర్నా అని చెప్పి ధర్నా ప్రోగ్రాంలో పాల్గొనడం జరుగుతున్నది. ఈ ధర్నాకు ఎవరి ఒత్తిడి ఎవరి ఇది లేకుండా స్వచ్ఛందంగా వచ్చారు మా మిత్రులందరూ. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో ఉన్న మార్జిన్లు 30-35 రూపాయలు ఉండేది. ఆ 35 రూపాయలు తీసుకొని వచ్చేసి ఈ బడా కంపెనీలు ఏం చేశాయంటే 16 రూపాయలకు మార్జిన్ తగ్గించినాయి. 16 రూపాయల మార్జిన్ తగ్గించి చికెన్ రేటు మాత్రం విపరీతంగా 220-240 ఉండవలసిన రేట్లని 360 రూపాయలకు చేశారు. ఇప్పుడు మేము గత 5 రోజుల నుంచి మేము బంద్కు పిలుపునిచ్చి ఈ ధర్నా ప్రోగ్రాం పెట్టామని తెలవగానే వాళ్ళు ఏం చేశారు, 100 రూపీస్ చికెన్ పై తగ్గించారు. అంటే 360 రూపాయలు ఉన్న చికెన్ ని 250 రూపాయలకు చేశారు. 250 రూపాయలు చేసి మా మార్జిన్లు కూడా కొద్దిగా హెచ్చు తగ్గులు చేస్తున్నారు. మేము కోరుకునేది ఈ మార్జిన్లు కాదు, ఒక ప్రకటన. అంటే ఏదో మీరు 4 గోడల మధ్యలో కూర్చొని చేసే ప్రకటనలు కావు. మాకు గవర్నమెంట్ తరపు నుంచి కానీ లేకపోతే మీరైనా కానీ మీడియా తరపున కానీ ఒక లిఖితపూర్వకమైన ప్రకటన ఇవ్వాలని కంపెనీలు కోరుకుంటున్నాం. ఈ బడా కంపెనీ 25 కంపెనీలకు విజ్ఞప్తి చేసేది ఒక్కటే, మా మార్జిన్లు మాకు ఇచ్చేంత వరకు ఈ ఇంద్రపక్కన జరుగుతున్న ధర్నా నిరంతరం జరుగుతుంది. మీరు మార్జిన్లు ఇయ్యని ఎడల ఈ ధరను విరమించే ప్రసక్తే లేదు. మీ కంపెనీలు దిగి వచ్చి మాకు మార్జిన్లు ఇప్పుడు పెరుగుతున్న రేట్ల పరిస్థితుల గుర్తుపెట్టుకొని అంటే కొంచెం పెంచి మాకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ ధర్నాను చేస్తున్నాము. మీరు ఇలా ఇయ్యని ఎడల ఈ ధర్నా అనేది ఇంకా పెద్దగా కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నాను. రేట్లు పెరిగినాయి చాలా పెద్ద ఎత్తున, అంటే చాలా రేట్లు పెరిగినాయి కదా, ఏంటంటే ప్రజలు ఎట్లా ఉంది? రేట్లు పెరిగినందుకు కారణం వల్ల షాపులలో గిరాకీలు లేక, మార్జిన్ లేక మాకు గిరాకీలు లేవు. కిలో చికెన్ తీసుకునే వ్యక్తులు సామాన్యుడు 360 రూపాయలు పెట్టి కిలో చికెన్ తీసుకోలేక అందులో 100 రూపాయలు 150 రూపాయలు మాత్రం చికెన్ తీసుకుంటున్నాడు. దానివల్ల షాపులో గిరాకీ మొత్తం తగ్గిపోయింది. 50-50 అంటే 100% తగ్గిపోయింది. అటు గిరాకులు లేవు, ఇటు మార్జిన్లు లేవు. చిన్న షాపులు నడపలేని పరిస్థితి, షట్టర్ కిరాయిలు కట్టలేని పరిస్థితి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ప్రతి షాపు కిరాయిలు వాళ్ళు ఇచ్చే మార్జిన్ ప్రకారం చూస్తే డబుల్ పెరిగినాయి. కానీ మా మార్జిన్లు మాత్రం రూపాయి పెరగలేదు, తగ్గించారు. ఇంకా తగ్గించి మమ్మల్ని మా పొట్ట కొడుతున్నారు. కానీ ఈ బడా కంపెనీలకు మేము హెచ్చరించేది ఒకటే, మాకు తక్షణమే మార్జిన్ పెంచాలి. అది లిఖితపూర్వకంగా ఆధారాలతో సహా చూపించాలి. ఎంత పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము కంపెనీలను డిమాండ్ చేసి మాకు ఇంత కావాలని మేము అడగట్లేము. ఆ కంపెనీలకు ఒక పారామీటర్ అనేది ఉంటుంది. ఒక పారామీటర్ 100 రూపాయలు చికెన్ రేట్ ఉన్ననాడు ఇంత మార్జిన్ ఇవ్వాలి. ఆ పారామీటర్ అనేది 250 ఉన్ననాడు ఇంత మార్జిన్ ఇవ్వాలని పెరుగుతూ పోవాలి. అలా ఇస్తే వాళ్లకు నష్టం ఉండదు, మాకు నష్టం ఉండదు, కస్టమర్లకు కూడా నష్టం ఉండదు. ఎందుకంటే మనకు రూపాయి పెరుగుతుంది అన్నప్పుడు అలా ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. ఇంకోటి, ఈ కస్టమర్లు అంటే మన ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ పోల్ట్రీ కంపెనీ వాళ్ళు కూడా షాపుల వాళ్ళని ప్రజలను దృష్టిలో పెట్టుకొని రేట్లు పెంచేటప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు చేయాలి. కానీ వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇవాళ 250 రూపాయలు అమ్మవలసిన చికెన్ ని 360 రూపాయలు చేయడం ధర్మం కాదు. అలాంటి పని చేయకండి. ఎప్పుడైనా మీరు పెంచాలనుకున్నప్పుడు సరే, ఏదైనా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినప్పుడు పెంచుకోండి. కానీ గవర్నమెంట్ దృష్టిలో లిఖితపూర్వకంగా హెచ్చు తగ్గులు ఉంటాయి. దీనికి సంబంధించిన మంత్రులు ఉంటారు, దీనికి సంబంధించిన అధికారులు ఉంటారు, వాళ్ళని కూడా సంప్రదించి అప్పుడు పెంచండి. ఇది గతంలో ఎప్పుడైనా అయ్యుండేనా ఇట్లా? గతంలో ఎప్పుడు రాలేదు, ఎప్పుడు ఇలాంటి జరగలేదు. కనీసం బల్బ్ లో వచ్చినప్పుడు కూడా మా మార్జిన్ మాకు ఇచ్చారు, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ బడా కంపెనీలు అనేది గత 6 నెలల నుంచి మాత్రం చిన్న వ్యవస్థలు మాత్రం మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. షట్టర్ కిరాయిలు కట్టలేని పరిస్థితి, ఒక్కొక్కరు షాపులు బంద్ చేసి అడ్డ మీద కూలీలుగా పోతున్నారు. ఇలా పోతే ఏమైతే ఈ చికెన్ షాప్ వ్యవస్థ అనేది నశించిపోయిన తర్వాత మా బడా కంపెనీ అవుట్లెట్ తెలుసుకొని మా ఇష్టారాజ్యంగా అమ్ముకోవచ్చు అనే ఒక ప్లాన్ లో ఉన్నారు. దాన్ని తగ్గించుకొని మా చిన్న రిటైల్ వ్యాపారాలు కాపాడాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి ఏమైనా డిమాండ్ చేస్తారు దీని ఈ సందర్భం? ఎందుకంటే ప్రభుత్వాలు దీనిపై చర్యలు కావచ్చు, ఒక యాక్షన్ తీసుకోవాలని మనకు గత 20-30 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం ఏ అధికారుల దృష్టి లేకుండా వీళ్ళ ఇష్టారాజ్యంగా పెంచుతున్నారు. దీనిపై తక్షణమే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని, దీనికి సంబంధిత అధికారులు ఉన్నారు, దీనికి సంబంధిత మంత్రులు ఉన్నారు. వీళ్ళు ఏం చేయాలంటే న్యాయబద్ధంగా
ఈ రోజు కాస్ట్లు పెరిగింది, ఈ రోజు రేట్లు పెరిగినాయి. దానికి న్యాయబద్ధంగా ఏం డిసైడ్ చేయాలో, ఏ రేట్ చేయాలని గవర్నమెంట్ కూడా కొద్ది దాంట్లో జోక్యం చేసుకొని దీనికి సంబంధించిన అధికారులు ఈ మార్చి నెల వచ్చింది, ఈ మార్చిలో ఈ రేట్ అమ్మాలి, ఎందుకంటే కొంచెం ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి 10-20 అనేది ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని దీని మీద ఒక కమిటీ చేసి చిన్న చిన్న షాపుల వాళ్ళని బతికేలా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.